హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ డబాకా ఛానల్కి. సో 8వ తరగతిలో 8వ పాఠం జీవనోపాధులు సాంఘిక విజ్ఞాన ప్రభావం. సో బుక్స్ అవైలబుల్గా లేని వాళ్ళకు మీ వీడియోస్ ఉపయోగపడుతున్నాయి మేడం అని చెప్తున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. రాసిన వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ సపోర్ట్ ఎప్పుడు తప్పకుండా ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తొందరగా వేయండి మేడం, 8th క్లాసు రోజు 2 చేయడం అని చెప్తున్నారు. తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఏదైనా పని విధానము మెరుగుపరచటం లేదా ఏదైనా జ్ఞానాన్ని రోజువారీ జీవిత అవసరాలకు ఉపయోగించుకుంటే అది సాంకేతిక విజ్ఞానం అవుతుంది. 18వ 19వ శతాబ్దాలలో ఉత్పత్తి విధానంలో పెను మార్పులు వచ్చాయి. ఆవిరి యంత్రం వలన కర్మాగారంలో పని విధానం పూర్తిగా మారిపోయింది. ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు. సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి లేదా పెరుగుదల పూర్తిగా కొత్త యంత్రాల వలన ఎక్స్రే యంత్రాలు, మరమగ్గాలు రావచ్చు. ముడి సరుకులలో రబ్బరుకు బదులు ప్లాస్టిక్ మార్పు వలన రావచ్చు, లేదా ఉత్పత్తి ప్రక్రియల పునఃవ్యవస్థీకరణ వలన రావచ్చు. అమెరికాలో కార్ల ఉత్పత్తి వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీని వలన కర్మాగారాలలో ఉత్పత్తి పెరిగి పెద్ద సంఖ్యలో సరుకులు తయారు కాసాగాయి. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఒక కొత్త ఉత్పత్తికి దారితీయవచ్చు, లేదా అదే సరుకు సేవను కొత్త విధంగా ఉత్పత్తి చేయవచ్చు లేదా అందించవచ్చు. ఈ కొత్త పరికరాల తయారీ, ముడి సరుకులు అందించడానికి కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. ఈ యంత్రాల వినియోగం కూడా కొత్త ఉద్యోగాలకు దారితీస్తుంది. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తమ ఉపాధిని మరమగ్గాలు తీసుకుంటాయని చేసే వృత్తి కళాకారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సాంకేతిక విజ్ఞానము సమాజంలో వివిధ వర్గాలను వేరువేరుగా ప్రభావితం చేస్తుంది. స్వాతంత్రం నాటికి వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలో జరిగేది. వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉండేది. స్వాతంత్రం తర్వాత వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే కొత్త సాంకేతిక విజ్ఞానం ఎంతో చోటు చేసుకుంటుంది. పరిశోధనా కేంద్రంలో రూపుదిద్దుకున్న అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి. వరి, గోధుమ, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటి ఉత్పత్తులలో గత 4 దశాబ్దాల కాలంలో భారతదేశ ఉత్పత్తి 2 రెట్లు పెరిగింది. 1990 కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరము 200 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు. మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 1961 నుంచి 1975 కాలంలో 101 మిలియన్ టన్నులు. ఎప్పుడు ఇది 1975 కాలంలో. తర్వాత 1976 కాలం నుండి 1990 కాలంలో 157 మిలియన్లు. 76 నుంచి 90 వరకు 157. 1991 నుంచి 2009 కాలంలో 229 మిలియన్ల టన్నులుగా ఉంది. సో వ్యవసాయంలో యాంత్రికీకరణ వలన సాంవత్సరిక పనులకు బదులుగా దినసరి వేతన పనులకే మొగ్గు చూపారు. మన దేశంలో వ్యవసాయ పనులలో పశువులు 97% యంత్రాలు. మన దేశంలో వ్యవసాయ రంగంలో పశువులు 97%, యంత్రాలు 1% ఉపయోగిస్తే 2009 సంవత్సరంలో పశువులు 13%, యంత్రాలు 62%, విద్యుత్ని 25% ఉపయోగించారు. వరి కోత యంత్రము వరిని కోస్తుంది, ధాన్యమును మార్పిడి చేస్తుంది, పోత పోసి గింజ పొల్లును వేరు చేస్తుంది. కావున వరి కోత యంత్రాలను కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు. ఓకే. 2003లో వరి కోత యంత్ర వినియోగం వలన రైతులకు ఎకరానికి 1 క్వింటా ధాన్యము అదనంగా వస్తుంది.
వరి కోత యంత్రము సగటుకు 1100 నుంచి 1400 రూపాయలు తీసుకుంటారు. వరి కోత యంత్రంతో 1 గంటలో 1 ఎకరం వరిని కొయ్యవచ్చు. అదే కూలీలతో చేస్తే 5-6 వ్యక్తులు 4 రోజుల పాటు పనిచేయాల్సి వస్తుంది. ఈనాడు వస్త్ర పరిశ్రమలో వివిధ భాగాలలో 10 కోట్ల మంది పనిచేస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. భారతదేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తుల బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మిల్లులు బట్ట తయారు చేయడం మొదలుపెట్టడంతో చేనేత వస్త్రాలకు గిరాకీ తగ్గిపోయింది. మరమగ్గం కేంద్రానికి నూలు మిల్లుకి తేడా ఉత్పత్తి స్థాయిలో ఉంటుంది. చాలా వరకు మిల్లులు నాణ్యమైన బట్టలను ఉత్పత్తి చేస్తాయి. మరమగ్గాల మీద నేసే బట్ట నాణ్యత ఓ మాదిరిగా ఉంటుంది. 1940 సంవత్సరంలో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం మన దేశంలో 5 లక్షల మరమగ్గాల కేంద్రంలో 26 లక్షల మరమగ్గాలు పనిచేస్తున్నాయి. చాలా కేంద్రాలు చిన్నవి. వీటిలో 1 నుంచి 8 మరమగ్గాలు ఉంటాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో మరమగ్గం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 50,000 మరమగ్గాలు ఉన్నాయి. వస్త్ర ఉత్పత్తిని 4 ప్రధాన వర్గాలుగా విభజించారు. అవి 1 చేనేత, మరమగ్గాలు, మిల్లులు, బాణీలు. 1988-89లో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాల ద్వారా 55%, మిల్లుల ద్వారా 20%, చేనేత ద్వారా 25%గా ఉండేది. 2010-11లో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాల ద్వారా 63%, మిల్లుల ద్వారా 21%, చేనేత ద్వారా 16%. 2010-11లో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాలు ద్వారా 63%, మిల్లుల ద్వారా 21%, చేనేత ద్వారా 16% ఉండేది. 1980ల నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తిలో మరమగ్గాల వాటా ఎక్కువగా ఉంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూ వచ్చింది. మరమగ్గాలతో 60 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. చేనేతలో క్షీణత అనేది స్పష్టంగా కనిపించే ఒక ప్రధానమైన మార్పు. 1988లో వివిధ రాష్ట్రాల్లో 33 లక్షల చేనేత మగ్గాలు పనిచేస్తుండేవి. 2009 నాటికి ఇవి 24 లక్షలకు తగ్గిపోయింది. పంజాబ్ రాష్ట్రంలో మరమగ్గాలు ఎక్కువగా తగ్గాయి. చేనేత యూనిట్ల మరమగ్గాలలో పనిచేసేవారు 1988 సంవత్సరంలో 5,29,000 ఉండగా అది 2009 నాటికి 1,24,700కు తగ్గింది. 1988లో అతి ఎక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రము తమిళనాడు. 1988లో అతి తక్కువ చేనేత మగ్గాలున్న రాష్ట్రము పంజాబ్. 1909లో అతి తక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రము తమిళనాడు. 2009లో అతి తక్కువ చేనేత మగ్గాలున్న రాష్ట్రము పంజాబ్. 88లో అతి తక్కువ చేనేత మగ్గాలున్న రాష్ట్రం పంజాబ్. 9లో కూడా యాంత్రిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద 6 రెట్ల బట్ట ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మిల్లులో కార్మికులకు నెలవారీ జీతాలు లభిస్తే మరమగ్గాలలో ఉత్పత్తి చేసిన బట్టలను బట్టి కూలీ చెల్లిస్తారు. మిల్లులతో పోలిస్తే మరమగ్గాలలో చాలా తక్కువ జీతం దొరుకుతుంది. మిల్లులలో కార్మికులకు నెలవారీ జీతాలు లభిస్తే మరమగ్గాలలో ఉత్పత్తి చేసిన బట్టలను బట్టి కూలీ చెల్లిస్తారు. సాంకేతిక విజ్ఞాన మార్పులకు సేవా రంగానికి కూడా ప్రభావితం చేస్తాయి. వ్యవసాయం పరీక్షకు మద్దతు ఇచ్చేవి అన్ని వ్యాపార కార్యకలాపాలు కూడా సేవా రంగానికి వస్తాయి. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో 3వ అతిపెద్ద సంస్థ. మన దేశంలో 1990 వరకు ల్యాండ్లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి. 1990 వరకు. సాంకేతిక విజ్ఞానంలోని పెను మార్పుల వలన సమాచారం వేగంగా అందుతుంది. మన దేశంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 2001లో 50 లక్షల నుంచి 112 మే నాటికి 92.9 కోట్లకు చేరింది. ల్యాండ్లైన్ ఫోన్ల కంటే మొబైల్ ఫోన్లు 20 రెట్లు ఎక్కువ. 1995లో మొదటిసారి మొబైల్ ఫోన్లను అందుబాటులోకి వచ్చినప్పటికి నుంచి 2002 వరకు ఫోన్లు చేసిన వాళ్ళు, ఫోను అందుకున్న వాళ్ళు కూడా డబ్బులు చెల్లించవలసి వచ్చేది. ఎప్పుడు 2002 వరకు. ఈ విధానము 2003లో మారింది. 1994లో ఒక వ్యక్తి ల్యాండ్లైన్ ఫోన్లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడడానికి ఆ వ్యక్తికి 28 రూపాయలు ఖర్చు అయితే 2003 నాటికి దీనికి 2.40 నుంచి 4.80 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. టెలిసేవలలో ప్రైవేట్
మీల వాటా పెరుగుతూ ఉంది. భారతదేశంలోని అనేక మొబైల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. బహుజాతి కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీలో, టెలిఫోన్ బూతులలో, మొబైల్ ఫోన్ల అమ్మకాలలో, మొబైల్ ఫోన్ల మరమ్మతులలో, రీఛార్జ్ లేదా టాప్ ఆఫ్ సేవలలో యువతకు కొత్త ఉపాధులు ఏర్పడ్డాయి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినాయి. ఓకే, చిన్న ఉంది లెసన్. మనం బిట్స్ కూడా చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ అండి. కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ తప్పకుండా చేయాలి. మనకు ఎంత వచ్చింది, మనం ఎంత సబ్జెక్టులో పర్ఫెక్ట్ అయ్యామో అని అవగాహన చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ ఉండాలి. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? హెన్రీ ఫోర్డ్. వరి, గోధుమ, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటి ఉత్పత్తిలో గత 4 శతాబ్దాల కాలంలో భారతదేశ ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? 2 రెట్లు పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని లక్షల మరమగ్గాల కేంద్రాలు ఉన్నాయి? 5 లక్షల. తర్వాత 1988లో అతి ఎక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు ఎక్కువ ఉన్నది. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉన్నది? 1వది, 3వ స్థానంలో ఉంది. చేనేత యూనిట్లు 1988 సంవత్సరంలో 5,29,000 ఉండగా 2009 సంవత్సరంలో ఎంత వరకు తగ్గాయి? 1,24,700. 2009లో అతి తక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. 1988లో వివిధ రాష్ట్రాల ఎన్ని లక్షల చేనేత మగ్గాలు పని చేస్తుండేవి? 33 లక్షలు. ఈ యంత్రాంగం వినియోగం వల్ల కర్మాగారంలో పని విధానము పూర్తిగా మారిపోయింది. ఆవిరి యంత్రము. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? అసెంబ్లీ లైన్. మరమగ్గాలలో ఎంతమంది ఉపాధిని పొందుతున్నారు? 60 లక్షల మంది. భారతదేశంలో ల్యాండ్ ఫోనులో మాత్రమే ఎప్పటి వరకు ఉన్నాయి? 1990 వరకు. ఆవిష్కరణ అనగా నూతన ఉత్పత్తి విధానాన్ని కనుక్కోవటం. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో మరమగ్గాలను వ్యతిరేకించిన వారు ఎవరు? చేతి వృత్తి కళాకారులు. 1 ఎకరం పొలంలో వరిని కోతకొచ్చినప్పుడు 5 వ్యక్తులు 4 రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది. అదే పనిని వరికోత యంత్రం సుమారుగా ఎన్ని గంటల్లో చేస్తుంది? 1 గంట. మన దేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తి ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ వారు. ఏ సంవత్సరం నుండి మొదటిసారి మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది? 1995. 1940 సంవత్సరంలో సుమారు ఎన్ని మరమగ్గాలు మాత్రమే ఉన్నవి? 18. 40,000. 1990 కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు? 200 మిలియన్ల టన్నులు. ఓకే. 1994లో ఒక వ్యక్తి ల్యాండ్ లైన్ ఫోనులో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడడానికి ఎంత ఖర్చు అయ్యేది? 28 రూపాయలు. భారతదేశంలో వ్యవసాయము తర్వాత ఈ పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది? వస్త్ర పరిశ్రమ. వరికోత యంత్రంతో వరికోత కోయడానికి గంటలకు సుమారు ఎంత తీసుకుంటారు? గంటకు 1100 నుంచి 1400 వరకు. మరమర కేంద్రాలపై పరిశోధనను ఏ సంవత్సరంలో చేశారు? 2008. భారతదేశంలో 2001లో మొబైల్ ఫోన్లు 5 లక్షలు ఉంటే 2012లో మే నాటికి వాటి సంఖ్య ఎంత? 92.9 కోట్లు. మన దేశంలోని అనేక మొబైల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు మొబైల్స్లను ఎగుమతి చేస్తున్నాయి? 25. 80 దేశాలు.
మన దేశంలో వస్త్ర పరిశ్రమలో వివిధ విభాగాలలో సుమారు ఎంతమందిని పని చేస్తున్నారు? 26ది బి 10 కోట్లు. మరమగ్గ కేంద్రాలు ఎక్కువ గల రాష్ట్రం ఏది? సి తమిళనాడు. కంబైన్డ్ హార్వెస్టర్ అనగా పైవన్నీ చేస్తుంది, వరిని కోస్తుంది, ధాన్యం మార్పిడి చేస్తుంది, పూత పోసి గింజ పొట్టును వేరు చేస్తుంది. ఏ సంవత్సరం నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాల వాటా ఎక్కువగా ఉంది? డి 1980. 2009-2010 సంవత్సరంలో భారతదేశంలో పనిచేస్తున్న చేనేత మగ్గాల సంఖ్య లక్షల్లో. 9-10. ఏ 24 లక్షలు. యాంత్రిక విజ్ఞానాన్ని వినియోగించుకోవటం వల్ల ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద ఎన్ని రెట్లు బట్టలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి? సి 6. భారతదేశంలో ల్యాండ్లైన్ ఫోన్ల కంటే మొబైల్ ఫోన్ల సంఖ్య 2. ఏ 20 రెట్లు ఎక్కువ. ఏ మధ్య కాలం వరకు ఫోన్ చేసిన వాళ్ళు అందుకున్న వాళ్ళు ఇద్దరు డబ్బులు చెల్లించవలసి ఉండేది? ఇప్పటి వరకు 33. ఏ 1995 నుంచి 2002 వరకు. ఓకే. మన దేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి మిలియన్ టన్నులలో. 34ది. ఈడ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చిండ. 34ది. 1వది బి అట. 1వది బి. ఇంకా 2వది సి అట. 2వది సి. 3వది ఏ అట. ఇక చూడరు. 3వది ఏ. 76, 90, 57, 61, 75, 101. ఇక 91 నుంచి 2009 ఎంత? 22, 9. ఓకే. 1988 నుంచి 89 వస్త్ర ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిని జతపరచుము. 35ది. 1వది సి 50%, మరమగ్గాల ధార 55%. 2వది 35ది. 2వది బి. 3వది ఏ. చేనేత ద్వారా 25%, మిల్లుల ద్వారా 20%, మరమగ్గాల ద్వారా 50%. ఎప్పుడు? 89. 2010-11లో వస్త్ర ఉత్పత్తి కింది వాటిని జతపరచుము. 1వది సి, 2వది ఏ, 3వది బి. ఏంటిది? మరమగ్గాల ద్వారా 63%, మిల్లుల ద్వారా 21%, చేనేత ద్వారా 16%. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. తప్పకుండా అన్ని చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. కామెంట్స్ రాస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో MMZ ఛానల్ మీ ముందు ఉంటుంది.